యూత్ అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా నిన్న మార్చి 26న థియేటర్స్లో రిలీజ్ అయింది. మార్చి 26 కాదు, మార్చి 27 శ్రీరామనవమి రోజు. తమిళ్లో మార్చి 19 రిలీజ్ అయింది. తమిళ్లో పెద్ద హిట్ అయింది ఈ సినిమా. సో ఇప్పుడు వారం తర్వాత తెలుగులో రిలీజ్ చేశారు, తెలుగు డబ్బింగ్ చేసి. సో ఎవరు హీరో అని చూస్తే అతను ఎవరో కొత్త అబ్బాయి, అతని పేరు కెన్ అంట. అతను చైల్డ్ ఆర్టిస్ట్ తమిళ సినిమాల్లో. మన నారప్ప ఉంది కదా, నారప్ప ఒరిజినల్ తమిళ్లో అసురన్ ధనుష్ హీరో, దాంట్లో ధనుష్ కొడుకుగా చేశాడంట, రెండో కొడుకుగా చైల్డ్ ఆర్టిస్టు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా తమిళ ఆర్టిస్టే. అతను పేరు కరుణాసు. అతన్ని పేరు చెప్తే మనకు తెలియదు కానీ పాత తమిళ సినిమాలు చూస్తే అతని ఫేస్ చూస్తే గుర్తుపడతాం. సో చైల్డ్ ఆర్టిస్టు. అంతేకాకుండా ఈ సినిమాతో హీరోగా వచ్చాడు, అది ఓకే. కానీ బట్ ఈ సినిమాకు డైరెక్టర్ కూడా ఈ అబ్బాయి కెన్. సో కెన్ కరుణాస్ అబ్బాయి పేరు, హీరో పేరు. సో అతను మన ధనుష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా 3 సినిమాలకు పనిచేశాడు. ఇంతకుముందు ధనుష్ డైరెక్ట్ చేసిన రాయుడు కానీ, అంతకుముందు ఇంకొక సినిమా ప్లస్ సర్లో కూడా ధనుష్కి కొడుకుగా, ధనుష్ చిన్నప్పుడు ధనుష్ క్యారెక్టర్ చేశాడు. సో 25 ఏళ్ళకే హీరో అయిపోయాడు, డైరెక్టర్ అయిపోయాడు. ప్లస్ ఈ సినిమాలో కొన్ని పాటలు రాశాడు, కొన్ని పాటలు పాడాడు, కొన్ని పాటలకు డ్యాన్స్ కూడా కంపోజ్ చేశాడు. సో ఇంత మల్టీ టాలెంటెడ్ అనమాట. సో యూత్ ఎందుకు హిట్ అయింది తమిళ్లో, ఇప్పుడు తెలుగులో ఎలా ఉంది అని చూస్తే 2 గంటల 15 నిమిషాల సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంటంబావు సెకండ్ హాఫ్. సో సినిమా స్టార్టింగ్లో 2014లో కథ జరుగుతున్నట్టు చూపించారు. సినిమా అంతా అక్కడే 2014 నుంచి 2016, 2 ఏళ్ళు జరుగుతున్న కథ. 10th మన హీరో అంటే ఏజ్కు తగ్గట్టు చేశాడు, 10th పాస్ అయినట్టు చూపిస్తారు. సో ఇంటర్లో వెళ్ళాలన్నమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్, ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ హాఫ్ అనమాట. ఇది కథ. అందుకే యూత్ అని పెట్టారు సినిమా. ఈ మధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువ ఉన్నాయి, 10th ఇంటర్ మీద సినిమాలు. రీసెంట్గానే తమిళ్లోనే విత్ లవ్ అని ఒక సినిమా చూశాను, అది కూడా బాగుంది. మన తెలుగులో చెప్పాలంటే రీసెంట్గా లిటిల్ హార్ట్స్ చూసాము. సో లిటిల్ హార్ట్స్ హీరో మాదిరి ఉన్నాడు, కొద్దిగా రాకేందు మౌలి మాదిరి, కొంచెం చబ్బీగా. ఏమంటే రాకేందు మౌలి కొద్దిగా తెల్లగా ఉంటాడు, ఈ అబ్బాయి కొద్దిగా నల్లగా ఉంటాడు, అంతే. సో ఇక సినిమాలో స్టార్టింగ్లో మనకు హీరో ఫ్యామిలీని చూపించారు. అక్కడ సర్ప్రైజింగ్, నాకు తెలీదు అంటే, నేను ఈ సినిమా ట్రైలర్ చూడలేదు, పాటలు చూడలేదు, ఏమీ తెలియదు. డైరెక్ట్గా సినిమా హిట్ అయిందని తమిళ్లో, తెలుగులో వచ్చిందని చూశాను, అంతే. చూస్తే హీరో పేరెంట్స్గా చేసిన వాళ్ళు, మాకు మలయాళం యాక్టర్ ఉన్నాడు, అతని పేరు సూరజ్. చాలా మంచి యాక్టర్. అతను చేశాడు తమిళ్లో. మొదటి సినిమా ఏమో తెలియదు కానీ తమిళ్లో, మొదటి కాదు, ఇంతకుముందు మన ఇంకో సినిమాలో కూడా కనపడ్డాడులే, కానీ ఎక్కువ సీరియస్ రోల్ చేస్తాడు. దీంట్లో మంచి కామెడీ రోల్ చేశాడు, మంచి రోల్ చేశాడు. హీరో ఫాదర్గా అతనిది, ప్లస్ హీరో మదర్గా ఆమె. చాలా సినిమాలో చూసాము ఆమెని. మన కాంచనాలో మన లారెన్స్ వదిన, ఆమె మంచి ఫన్నీ క్యారెక్టర్ ఆమెది. సో వీళ్ళిద్దరూ ఓకే, బాగుంది. ఆ తర్వాత ఇక స్కూల్లో, ఇంకా 10th అయిపోయినాక ఇంటర్లో, కాలేజ్లో, అంటే స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంకా మామూలు చాలా సినిమాలు చూసింది. వాళ్ళ ఫ్రెండ్స్, గ్యాంగు, అమ్మాయిలు, ప్రేమలు, ఇవే. ఇంకా పాటలు, ఇంకా డబ్బింగ్ కూడా బాగా చేశారు. మన తెలుగు డబ్బింగ్కి తెలుగు తగ్గట్టు తెలుగు పాటల్ని పెట్టారు. చాలా బాగా అనిపించింది అదంతా. కానీ ఒక అరగంట టైం పట్టింది నాకు అడ్జస్ట్ కావడానికి అట్మాస్ఫియర్కి. ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి ఇలా పాతకాలం నాటి 10th ఇంటర్ ప్రేమల స్టోరీలు, ఇవన్నీ ఎక్కువ టూ మచ్ అనిపించింది. సో అరగంట పట్టింది అసలు నాకు అడ్జస్ట్ కావడానికి. అక్కడ ఒక మంచి సీన్ పడింది, హీరో పేరెంట్స్ సైడ్ వాళ్ళు ఏదో గృహప్రవేశానికి వెళ్ళడం, ఆ సీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఇక ఆ తర్వాత అంతే, మొదటి అరగంటలో హీరో ఒక లవ్ స్టోరీ ఒక అమ్మాయితో, అది అంత కామెడీగా. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఒక లావతన అబ్బాయిని పెట్టుకున్నారు. అతనికి మన సుమన్ శెట్టి డబ్బింగ్ చెప్పించారు, సూట్ అయింది, బాగైంది. అక్కడ ఆ పిల్లోంది ఒక మంచి కామెడీ ఫైట్ కూడా పెట్టుకున్నారు, బాగుంది అదంతా. ఇక మిగిలిన అరగంటలో హీరోకి, అంటే యూత్ కదా ఇది, ఇక ఆ ఏజ్లో అలాగే ఉంటుంది కాబట్టి ఇంకొక లవ్ స్టోరీ ఇంకొక అమ్మాయితో. సో 2 ప్రేమ కథలు మొదటి గంటలో, ప్లస్ హీరో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, హీరో ఫ్రెండ్స్. సో ప్లస్ ఇది మన గాజువాక పిల్లని పాట పెట్టుకున్నారు, భలే సెట్ అయింది ఆ పాట కూడా. చాలా పాటల్ని వాడుకున్నారు, మన పాత ఆ టైంలో వచ్చిన పాటల్ని. కొద్దిగా వన్ లైనర్స్ అంతే రియలిస్టిక్గా, న్యాచురల్గా అనిపించింది చాలామందికి. ఇప్పుడు 10th ఇంటర్ చదివే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. సో మనలాంటి వాళ్ళు ఆల్రెడీ అవన్నీ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఒక నోస్టాలజిక్ ఫీలింగ్. పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ట్విస్ట్, అంటే ట్విస్ట్ అండ్ ట్విస్ట్ కాదు, ఇంటర్వెల్ కూడా బాగానే ఎండ్ చేశారు. సో గంట బాగానే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది. అంటే కథా కమావిషయం ఏం లేదు, జస్ట్ ఒక 2 ప్రేమ కథలు చూపించారు అంతే, సీన్లు చూపించారు అంతే. ఒక కాన్ఫ్లిక్ట్ కానీ తర్వాత ఏమవుతుంది కానీ ఇలాంటివి ఏమి లేదనమాట. సో ఇక సెకండ్ హాఫ్లో మొదటి అరగంట కూడా ఫస్ట్ హాఫ్ మాదిరి ఇంకొక ప్రేమ కథ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో అలాగే ఆడుతూ పాడుతూ వెళ్ళింది సినిమా. గంటన్నర అక్కడ మొదటి అరగంటలో, సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగా నవ్వుకున్నాను నేను కూడా. కొద్దిగా హీరో ఫాదర్ వేసే సటైరికల్ జోక్స్, వాళ్ళ మదర్ సెంటిమెంట్ అంటే ఎమోషన్స్, ఇలాంటివన్నీ బాగా వెళ్ళాయి.
సో 1.5 hour మంచిగా వెళ్ళింది సినిమా. ఇక ఆ తర్వాత 1.5 hour తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది అస్సలు కథ. ఆ అరగంట ఏదైతే ఉందో ఆ ఎమోషనల్గా లేకపోతే ఏమంటారు దా మోటివేటింగ్గా అంతవరకు మనల్ని ఎంజాయ్ చేయించి యూత్ని అట్రాక్ట్ చేసి ఒక్కసారి దిమ్మ తిరిగేలాగా వాళ్ళకు మంచి మెసేజ్ పెట్టి లాస్ట్ అరగంట అయితే అసలు భలే భలే తీశాడు. అబ్బా భలే ఉంది కదా. నాకు సినిమా చూస్తుంటే నిజంగా యూత్ అని టైటిల్ పెట్టి యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన రీతిలో చెప్పాడు కదా అనిపించింది ఈ పిల్లోడు. సేమ్ మన రీసెంట్గా డ్రాగన్ అండ్ సినిమా వచ్చింది ప్రదీప్ రంగనాథన్ది, అది కూడా ఇలాంటిదే. మొత్తం సినిమా అంతా ఎంజాయ్ చేపిస్తాడు, లాస్ట్లో మెసేజ్ ఇచ్చి వదులుతాడు హత్తుకునేలాగా. సో అలాగే అనిపించింది, అదే ఫార్మాట్లో ఉంది ఈ సినిమా కూడా. లాస్ట్ అరగంట అయితే అద్దుకుంటే ఇంకా 2 గంటల సినిమా తర్వాత ఇంకా 15 నిమిషాలు అయితే ఇంకా ఎమోషన్ చేసేసాడు నన్ను. ఫాదర్ ఎమోషన్ అయితే అబ్బా ఎందుకులే ఇంకా అబ్బాయి ఏంట్రా బాబు ఇంత బాగా తీశాడు. అసలు ఈ పిల్లోనికి 25 ఏళ్ళు కూడా ఉండవు, అసలు ఇంత బాగా ఎలా రాసుకున్నాడు, ఇంత బాగా ఎలా తీశాడు డైరెక్షన్ అనిపించింది నాకైతే నిజంగా. లాస్ట్ 45 నిమిషాలు మాత్రం అద్భుతం సినిమా. మొదటి గంటన్నర యూత్ లేదా చాలామందికి నచ్చుతుంది ఆడుతూ పాడుతూ హ్యాపీగా. బస్ లాస్ట్ అరగంట లాస్ట్ 15 నిమిషాలు అయితే పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, ఎవరికైతే ఇంటర్ చదివే పిల్లలు 10th చదివే పిల్లలున్న ప్రతి పేరెంట్కి నచ్చే సినిమా ఇది. అలాగే యూత్ కూడా వాళ్ళు అంతపాటు ఎంజాయ్ చేస్తారు, 1.5 గంటల పాటు. అరే మా లైఫే చూపిస్తున్నాడు కదా అనుకుంటారు, కానీ లాస్ట్లో రియలైజ్ అవుతారు మా లైఫ్ అది కాదు, మా లైఫ్ ఇది ఇలా ఉండాలి అనేసి. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా తీశాడు ఈ కెన్. చిన్నపిల్లడైనా కానీ చాలా బాగా మంచి సినిమా తీశాడు. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తారు. సో ఖచ్చితంగా చూడండి. చాలా ప్రమోషన్స్ లేవు ఈ సినిమాకు, చాలామందికి తెలియదు, అసలు నాకే తెలియలేదు. ఏదో థియేటర్ నేను ఫాలో అవుతాను కాబట్టి క్లోజ్గా నాకు తెలిసింది, కానీ లేకపోతే చాలామందికి తెలియదు ఈ సినిమా గురించి. యూత్ అని టైటిల్ చూసి ఏదో బూత్ సినిమా అనుకోవద్దు, యూత్ అని టైటిల్ పెట్టి ఈ యూత్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఉంది. ప్లస్ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి స్కిన్ షో కానీ, ఎటువంటి అడల్ట్ జోక్స్ కానీ ఎటువంటివి లేవు సినిమాలు. అంత క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా పేరెంట్స్ అలాంగ్ విత్ దేర్ కిడ్స్ మస్ట్ వాచ్. ఈ యూత్ థియేటర్స్లో ఉంది. 9 పాటలు ఉన్నాయి కానీ పాటలు ఉన్నట్టే అనిపించదు బ్యాక్డ్రాప్లో. ప్లస్ ఒక 5-6 మన పాత పాటలు కూడా ఉంటాయి, తెలుగు పాటలు, జోక్స్ బాగున్నాయి. అసలు అన్ని రకాలుగా బాగుంది సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ యూత్. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 థియేటర్స్లో ఉంది. సో ఒకవేళ పొరపాటున మిస్ అయితే కుదరకపోతే థియేటర్స్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. ఒక 2-3 వారాల్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వదండి ఈ యూత్ సినిమాని. సో తమిళనాడులో ఆల్రెడీ 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అంటే అర్థం చేసుకోండి. సినిమా చాలా బాగుంది. ఓకే, బాయ్.